Before we begin with the history of Chhatrapati Shivaji Maharaj, just a small request. Firstly, subscribe చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి క్లిక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద హిస్టరీ. 17వ శతాబ్దపు భారతదేశం విదేశీ పాలకుల ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న నేల. ఉత్తరాన మొఘల్ సామ్రాజ్యం రాజ్య విస్తరణ దాహంతో రగిలిపోతుంటే దక్షిణాన దక్కన్ సుల్తానులు ఈ గడ్డను ముక్కలుగా పంచుకున్నారు. పన్నుల భారం, కరువు, మతపరమైన అణచివేతతో సామాన్యుడి బ్రతుకు ఛిద్రమైంది. బానిసత్వమే తమ తలరాత అని ప్రజలు నమ్మిన ఆ చీకటి రోజుల్లో సహ్యాద్రి పర్వతాలు ఒక పెను తుఫానుకు జన్మనిచ్చాయి. అతడే భారతదేశపు గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఫిబ్రవరి 19, 1630 నేలకు ఎన్నో అడుగుల ఎత్తున శత్రుదుర్భేద్యమైన శివనేరి కోటలో షాహాజీ రాజే మరియు జిజాబాయి దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు. స్థానిక దేవత అయిన శివాయిదేవి పేరు మీదుగా ఆ బిడ్డకు శివాజీ అని నామకరణం చేశారు. ఆయన తండ్రి షాహాజీ రాజే గొప్ప వ్యూహకర్త, కాని ఆయన దక్కన్ సుల్తానుల కొలువులో ఉండేవారు. నిరంతర యుద్ధాల కారణంగా తండ్రి దూరంగా ఉండటంతో బాల శివాజీని పెంచే బాధ్యత తల్లి జిజాబాయి తీసుకున్నారు. శివాజీ భవిష్యత్తును తీర్చిదిద్దిన నిజమైన శిల్పి రాజమాత జిజాబాయి. ఆమె ఆయనకు కేవలం నిద్రపుచ్చే కథలు చెప్పలేదు. రామాయణ, మహాభారతాల్లోని వీరుల గాథలను ఆయన నరనరాన జీర్ణమయ్యేలా చేశారు. మన సొంత గడ్డపై పరాయి పాలకులకు బానిసలుగా ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్నను ఆయన మదిలో నాటారు. దాదాజీ కొండదేవ్ ఆయనకు రాజనీతి మరియు కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలను నేర్పించారు. కానీ శివాజీ రాజభవనాల్లో సుఖాలను వదిలేసి సహ్యాద్రి అడవుల్లో నివసించే సామాన్య రైతులు, గొర్రెల కాపరులైన మావళులతో స్నేహం చేశాడు. అడవిలోని ప్రతి కాలిబాట తెలిసిన ఆ మావళులే ఆ తర్వాత భారత చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన గెరిల్లా సైన్యంగా మారారు. 1645 అప్పటికి శివాజీ వయసు కేవలం 15 ఏళ్లు. తన అత్యంత ప్రాణస్నేహితులైన కొందరు మావళులను రోహిడేశ్వరాలయానికి పిలిపించాడు. అక్కడ యువ శివాజీ తన కత్తితో బొటనవేలు కోసుకుని ఆ రక్తంతో శివలింగాన్ని అభిషేకించాడు. పరమశివుడి సాక్షిగా హిందవీ స్వరాజ్యం స్థాపిస్తామని చారిత్రక ప్రమాణం చేశారు. ఈ స్వరాజ్య కాంక్షను నలుదిశలా చాటడానికి శివాజీ ఒక అద్భుతమైన రాజముద్రను, రాయల్ సీల్ రూపొందించారు. దానిపై సంస్కృతంలో ప్రతిపచ్చంద్ర లేఖేవా వర్ధిష్ణుర్ విశ్వవందిత స్యాహసూనోహ శివస్యైష ముద్ర భద్రాయ రాజతే అని చెక్కించారు. అంటే పాడ్యమి నాటి చంద్రునిలా ఈ సామ్రాజ్యం దినదినాభివృద్ధి చెందుతూ విశ్వమంతా పూజలందుకుంటుంది. షాహాజీ కుమారుడైన శివాజీకి చెందిన ఈ ముద్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రకాశిస్తుంది అని దాని అర్థం. స్వరాజ్య స్థాపన కోసం చేసిన ఆ రక్త ప్రమాణం ఊరికే ఉండిపోలేదు. 1646 శివాజీ వయసు 16 ఏళ్లు. తన చిన్నపాటి మావళ సైన్యంతో బీజాపూర్ సుల్తానుల ఆధీనంలో ఉన్న తోర్నా కోటపై దాడి చేసి వశపరుచుకున్నాడు. ఆ కోటలో దొరికిన అపారమైన గుప్త నిధులతో తన సైన్యాన్ని మరింత బలోపేతం చేశాడు. రాజ్గఢ్ను తన తొలి రాజధానిగా మార్చుకున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు నేతాజీ పాల్కర్ లాంటి గొప్ప వీరులు తోడయ్యారు. నేతాజీ పాల్కర్ను మరాఠా సామ్రాజ్యపు తొలి సేనాపతిగా నియమించి అత్యంత వేగంగా కదిలే అశ్వదళాన్ని, క్యావలరీ శివాజీ నిర్మించాడు. కోట ఎవరిదైతే రాజ్యం వారిదే అనేది శివాజీ విధానం. భారీ సైన్యాలతో ముఖాముఖి పోరాడే బలం లేకపోవడంతో ఆయన భారతీయ యుద్ధ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన గెరిల్లా యుద్ధ తంత్రాన్ని గనిమికావా ఎంచుకున్నాడు. దట్టమైన అడవులు, కొండల మధ్య శత్రువుల మీద మెరుపుదాడి చేసి క్షణాల్లో మాయమవ్వడం మరాఠా సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య. 1656లో బీజాపూర్ సామంతుడైన చంద్రరావ్ మోరేను ఓడించి జావళీ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇది మరాఠా చరిత్రలో అతిపెద్ద మలుపు. ఈ విజయంతో పశ్చిమ కనుమలు శివాజీకి సురక్షితమైన కోటగా మారడమే కాకుండా అపారమైన సంపద ఆయన సైన్యానికి లభించింది. అదే సమయంలో బహిర్జీ నాయక్ నేతృత్వంలో ఒక పటిష్టమైన గూఢచారి వ్యవస్థను, స్పై నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. శత్రువు గుడారంలో జరిగే చిన్న గుసగుస కూడా శివాజీకి ముందే తెలిసేది. శివాజీ మహారాజ్ వాడిన ప్రసిద్ధ కత్తి భవానీ తల్వార్ స్వయంగా తుల్జా భవానీ మాత ఆయనకు ఈ కత్తిని ఇచ్చిందని చరిత్రలో ఒక నమ్మకం ఉంది. అలాగే
ఆయన విజయాల్లో తానాజీ బాజీ ప్రభు మాత్రమే కాకుండా నేతాజీ పాల్కర్, మొదటి సేనాపతి, మరియు ప్రతాప్రావ్ గుజర్ లాంటి ఎంతోమంది వీరుల పాత్ర ఉంది. 1659 శివాజీ వరుస విజయాలను చూసి బీజాపూర్ సుల్తాన్ వణికిపోయాడు. ఆయన్ను ఎలాగైనా అంతం చేయడానికి తన అత్యంత క్రూరమైన 7 అడుగుల ఎత్తుండే సేనాని అఫ్జల్ ఖాన్ను పంపాడు. అఫ్జల్ ఖాన్ సామాన్యుడు కాదు. దారి పొడవునా ఎన్నో పవిత్ర దేవాలయాలను కూల్చుతూ, పండరీపూర్ మరియు తుల్జాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేస్తూ, ప్రజలను హింసిస్తూ ప్రతాప్గఢ్ చేరుకున్నాడు. శివాజీ ఎప్పటికైనా భయపడి తన దగ్గరికి వచ్చి లొంగిపోతాడని అతని వ్యూహం. కానీ శివాజీ వ్యూహం వేరు. నవంబర్ 10, 1659 ప్రతాప్గఢ్ కోట అడుగుభాగంలో ఇద్దరి మధ్య కలయికకు భారీ గుడారం ఏర్పాటు చేశారు. అఫ్జల్ ఖాన్ మోసకారి అని శివాజీకి తన గూఢచారుల ద్వారా ముందే తెలుసు. అందుకే తన దుస్తుల లోపల అభేద్యమైన ఇనుప కవచం, చైన్మేల్ ధరించి, చేతిలో బాగ్నక్, పులిగోరు మరియు బిచువా అనే చిన్న బాకు దాచుకుని వెళ్లాడు. శివాజీ దగ్గర జగన్మాత తుల్జా భవానీ స్వయంగా ప్రసాదించిందని భక్తులు విశ్వసించే పవిత్రమైన భవానీ ఖడ్గం కూడా ఉండేది. కలయిక సమయంలో ఊహించినట్లుగానే ఖాన్ కౌగిలించుకునే నెపంతో శివాజీ తలను తన చంకలో అదిమిపట్టి తన కత్తితో వీపుమీద పొడిచాడు. కాని లోపల ఉన్న ఇనుప కవచం వల్ల కత్తి వంగిపోయింది. మరుక్షణమే శివాజీ తన చేతిలోని పులిగోరుతో ఖాన్ పొట్ట చీల్చాడు. నెత్తురోడుతూ కింద పడిన అఫ్జల్ ఖాన్ను అక్కడే మట్టుబెట్టాడు. నాయకుడు చనిపోవడంతో ఆ భారీ బీజాపూర్ సైన్యం కకావికలమైంది. ఈ ఘోర అవమానాన్ని తట్టుకోలేని బీజాపూర్ మరుసటి సంవత్సరం 1660 సిద్ది జౌహర్ను పంపింది. అతను పన్హాలా కోటను నెలల తరబడి ముట్టడించాడు. జూలై 1660లో ఒక భారీ వర్షపు రాత్రి శివాజీ తన అనుచరులతో అక్కడి నుండి రహస్యంగా తప్పించుకున్నాడు. శత్రువులు వెంటపడుతుండగా విశాల్గఢ్ మార్గంలోని ఇరుకైన ఘోడ్ఖిండ్ లోయ వద్ద బాజీ ప్రభు దేశ్పాండే కేవలం 300 మంది సైనికులతో వేలాది మంది శత్రువులను అడ్డుకున్నాడు. శివాజీ సురక్షితంగా కోట చేరాడని సూచించే ఫిరంగి మోత వినిపించే వరకు ఒళ్లంతా గాయాలైన బాజీ ప్రభు వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అర్పించాడు. ఆ పవిత్ర రక్తంతో ఆ లోయకు పావన్ ఖిండ్ అని పేరొచ్చింది. దక్షిణాన బీజాపూర్తో పోరాడుతున్న శివాజీకి ఇప్పుడు ఉత్తరం నుండి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు రూపంలో అతిపెద్ద ముప్పు ఎదురైంది. మొఘల్ సేనాని షైస్తా ఖాన్ ఏకంగా 1,00,000 మంది సైన్యంతో వచ్చి పూణేను ఆక్రమించి శివాజీ బాల్యం గడిపిన లాల్ మహల్లోనే బస చేశాడు. ఏప్రిల్ 5, 1663 అర్ధరాత్రి పూట శివాజీ తన 400 మంది నమ్మకమైన అనుచరులతో పెళ్లివారిలా వేషాలు వేసుకుని లాల్ మహల్లోకి చొరబడ్డాడు. తన సొంత ఇంట్లోకి 1,00,000 మంది మొఘల్ సైన్యం కళ్ళుగప్పి వెళ్లడం ఒక సాహసం. ఆకస్మిక దాడితో వణికిపోయిన షైస్తా ఖాన్ ప్రాణభయంతో చీకట్లో కిటికీలోంచి దూకేస్తుండగా శివాజీ విసిరిన కత్తివేటుకు అతని 3 వేళ్లు తెగిపడ్డాయి. మొఘల్ సామ్రాజ్యానికి అది కోలుకోలేని అవమానం. దీనికి ప్రతీకారంగా మొఘలులు మరాఠా ప్రజలపై దాడులు చేయగా శివాజీ 1664లో మొఘలుల అత్యంత సంపన్న నగరమైన సూరత్ మీద దాడి చేశాడు. వారం రోజుల పాటు సూరత్ను దిగ్బంధించి అపారమైన సంపదను సాధించి తన సైన్యాన్ని మరింత బలోపేతం చేశాడు. ఆ తర్వాత 1665లో ఔరంగజేబు తన అత్యుత్తమ రాజ్పుత్ సేనాని మీర్జా రాజా జైసింగ్ను భారీ సైన్యంతో పంపాడు. మరాఠా సామ్రాజ్యం నలుదిశలా దాడులకు గురైంది. పరిస్థితి అర్థం చేసుకున్న శివాజీ ప్రజల ప్రాణాలు, రైతుల పొలాలు నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గి పురందర్ సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం తన ప్రాణప్రదమైన 23 కోట్లను మొఘలులకు అప్పగించాల్సి వచ్చింది. 1 అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేయొచ్చని ఆయన నమ్మాడు. జైసింగ్ మాటను గౌరవించి 1666 మే నెలలో శివాజీ తన 9 ఏళ్ల కొడుకు సంభాజీతో కలిసి ఆగ్రాలోని ఔరంగజేబు దర్బారుకు వెళ్లాడు. కానీ అక్కడ ఔరంగజేబు ఆయనను సామాన్య సైనికుల వరుసలో నిలబెట్టి అవమానించాడు. రోషం తలకెక్కిన శివాజీ ఆ మొఘల్ దర్బారులోనే ఔరంగజేబు కళ్లలోకి చూసి తన ధిక్కార స్వరం వినిపించాడు. ఆగ్రహించిన ఔరంగజేబు ఆయన కట్టుదిట్టమైన భద్రత మధ్య గృహ నిర్బంధంలో ఉంచాడు. శివాజీకి ఇక మరణశిక్ష ఖాయం అనుకున్నారంతా. కానీ శివాజీ బుర్రలో ఒక అత్యద్భుతమైన వ్యూహం మెదిలింది. తనకు తీవ్ర అనారోగ్యం చేసిందని నమ్మించి దేవుడికి మొక్కు తీర్చుకునే నెపంతో రోజూ బ్రాహ్మణులకు, పేదలకు పెద్ద పెద్ద బుట్టల్లో మిఠాయిలు, స్వీట్లు పంపడం మొదలుపెట్టాడు.
ఆగస్టు 17, 1666. కాపలాదారుల నిఘా కొంచెం తగ్గగానే చిన్నారి సంభాజీ ఆ స్వీట్ల బుట్టల్లో దాక్కుని వేలాది మంది మొఘల్ సైనికుల కళ్ళుగప్పి అద్భుతంగా తప్పించుకున్నారు. భారతీయ చరిత్రలోనే ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎస్కేప్. ఆగ్రా నుండి మహారాష్ట్రకు చేరుకున్న తర్వాత శివాజీ విశ్వరూపం చూపించాడు. ప్రతాప్రావు గుజర్ లాంటి గొప్ప సేనాపతుల సహాయంతో తాను కోల్పోయిన కోటలను రెట్టింపు వేగంతో ఒక్కొక్కటిగా తిరిగి సాధించాడు. 1670లో సిన్హగఢ్, కొండానా ఆక్రమణలో ఆయన ప్రాణమిత్రుడు తానాజీ మాలుసరే ఉడుము సహాయంతో నిటారుగా ఉన్న కోటగోడలను ఎక్కి వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించాడు. అప్పుడు శివాజీ కన్నీటితో చెప్పిన మాట, గడ్డాలా పన్ సిన్హా గెలా అంటే కోట దక్కింది, కాని నా సింహాన్ని కోల్పోయాను. దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది మావడుల త్యాగాల తర్వాత స్వరాజ్య కల సాకారమైంది. జూన్ 6, 1674న గాగా భట్టా ఆధ్వర్యంలో రాయ్గఢ్ కోటలో శివాజీకి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆయన కేవలం ఒక రాజు కాదు, ఇప్పుడు స్వతంత్ర సార్వభౌముడైన ఛత్రపతి. పట్టాభిషేకం జరిగిన 2 ఏళ్ల తర్వాత 1676లో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితంలోనే అతిపెద్ద సైనిక దండయాత్రను చేపట్టారు. అదే దక్షిణ దిగ్విజయ యాత్ర. దాదాపు 50,000 మంది సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు కదిలి శత్రు దుర్భేద్యమైన జింజి మరియు వెల్లూరు కోటలను జయించారు. అప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన మరాఠా సామ్రాజ్యం ఈ విజయంతో దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం కేవలం కత్తులతో నిర్మించబడలేదు. అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కోసం అష్టప్రధాన్ అంటే 8 మంది మంత్రుల మండలిని ఏర్పాటు చేశాడు. రైతుల పట్ల అత్యంత దయతో ఉండేవాడు, మహిళలను ఎంతో గౌరవించేవాడు. ఆయన పాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం దక్కింది. ఆయన సైన్యంలో ఉన్నతాధికారుల్లో ఎంతోమంది ముస్లింలు కూడా ఉండేవాడు. అంతేకాదు, విదేశీ నావికుల ముప్పును ముందే పసిగట్టి భారతదేశంలోనే మొట్టమొదటి పటిష్టమైన నౌకాదళాన్ని నిర్మించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా చరిత్రకెక్కాడు. సింధుదుర్గ్ కోట దీనికి సజీవ సాక్ష్యం. తన జీవితాంతం ధర్మం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం, హిందవీ స్వరాజ్యం కోసం పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న రాయ్గఢ్ కోటలో తుదిశ్వాస విడిచారు. కాని ఆయన రగిల్చిన ఆ స్వరాజ్య జ్వాల ఎప్పటికీ ఆరిపోలేదు. ఆ తరువాత వచ్చిన మరాఠా వీరులు, పీష్వాలు ఆ జ్వాలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ముఘల్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు కాదు, భారతీయ చరిత్రలో ఎన్నటికీ నిలిచిపోయే ఒక ఆత్మగౌరవం. జై భవానీ, జై శివాజీ. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించగలను. అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.